గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఏ డే అట్ తిరుమల. సో మీరు లాస్ట్ వీడియో చూసుంటే అక్కడ మేము బై వాక్ తిరుమల అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము అక్కడ డే ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియో. సో ఫస్ట్ అయితే పాపకి పుట్టు వెంట్రుకలు అయితే ఇచ్చేసామన్నమాట. సో మా సైడ్ ఏంటి అంటే పుట్టు వెంట్రుకలు ఫస్ట్ మేనమామే తీయాలి. సో ఇంకా అందుకని చెప్పి ఇక్కడ యశు పాపని ఫస్ట్ మా అన్నయ్య అయితే తన వాడిలో కూర్చోపెట్టుకొని ఉన్నాడు. సో ఫస్ట్ తన చేతులతో పుట్టు వెంట్రుకలు అనేది 3 కత్తెరలు కత్తిరించిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ గుండు చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్ అయితే యశు పాప బాగా యాక్టివ్గానే ఉన్నింది. తనకి తెలియదు కదా లైక్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ అని. షీ వాజ్ వెరీ యాక్టివ్. అండ్ లేటర్ ఆన్ వన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ గుండు చేస్తున్నప్పుడు ఏంటి అంటే మేము గట్టిగా పట్టుకున్నాం తనని, సో దట్ తనకి ఇక్కడ హట్ అవ్వకుండా ఉండడానికి. సో అలా గట్టిగా పట్టుకునేసరికి ఎక్కువ ఏడ్చేసింది అనమాట. ఆబ్వియస్లీ దే విల్ నాట్ బీ ఓకే విత్ దట్, రైట్? సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తలనీలాలు సమర్పించుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. సో అందరం ఇలాగ ట్రెడిషనల్గా రెడీ అయిపోయేసి నైట్ దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ మార్నింగ్ కూడా మళ్ళీ దర్శనం. సో ఆ శ్రీనివాసుని ఎన్నిసార్లు దర్శించుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలి వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి సో మాకు టైం ఉనింది ఇంకా, సో దట్ మళ్ళీ వెళ్ళాము. లైక్ అక్కడ ఉన్నంతసేపు లైక్ దట్ వైబ్, ఆ పీస్ఫుల్నెస్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అక్కడ టైం స్పెండ్ చేయడం లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అక్కడ ఉంటే ఆల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఐ డోంట్ నో వై. సో మీలో ఎంతమందికి ఇలా తిరుమల వెళ్ళినప్పుడు ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ నేనైతే ఈ కంప్లీట్ జర్నీని సూపర్గా ఎంజాయ్ చేశాను. సో ఇంకా మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అండ్ అక్కడ కొంచెం పూజ చేసుకునేసి అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం షాపింగ్ అయితే చేసేసాము. అండ్ ఆల్సో అక్కడ కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి మేము కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇషి పాపకైతే సో ఆ ఏ జనరేటెడ్ కృష్ణుడి గెటప్ ఉంటుంది కదా, సో ఆ ఫోటో కూడా ఒకటి తీసుకుని ఫ్రేమ్ చేయించుకున్నాము మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి విత్ దట్ న్యాచురల్ వ్యూ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. లైక్ వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ మెమరీస్. సో ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా మెమరబుల్. సో ఇషి పాపకి ఫస్ట్ టైం ఇట్లా గుండు చేయించాం కాబట్టి దిస్ విల్ బీ అన్ ఆల్ టైమ్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ షాపింగ్ అయితే చేసుకునేసి కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. సో నేనైతే కంప్లీట్గా ఈ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 లైక్ ఇంట్లో మేము చేసుకున్న ప్రిపరేషన్స్ రిచువల్స్ వాటి నుంచి అండ్ దెన్ గోయింగ్ టు తిరుమల బై వాక్ అండ్ అక్కడ పుట్టు వెంట్రుకలు ఇవ్వడం దర్శనం ఇదంటే లైక్ ఎంటైర్ ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దట్ టు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కజిన్స్ అందరం కలిసి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ యాడ్ ఆన్ బ్యూటీ ఫర్ దిస్ ట్రిప్. సో మేమైతే మా జర్నీని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ మీలో ఎంతమందికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్ళడం ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నుంచి అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్.